కిచెన్ పెద్ద బాల్కనీ. ఈ మొత్తం మీకు వ్యూ చూపెడతా. ఆగండి ఆగండి ఆగండి. అగ్గో చూస్తున్నారు ఎంత దూరం దాకా ఉందో. లిటరలీ అసలుకి నైట్ పూట అయితే పడుతుండే మేము ఇక్కడ రావడానికి. ఇంట్లో ఇది లాక్ అన్నమాట. ఇది తీసి దీంట్లో కీస్ పెట్టి దీన్ని ఇట్లా అన్లాక్ చేస్తే దీని లోపల కీస్ ఉంటాయి, లేదంటే అయిపోయింది. ఇంకా ఇగోండి ఆడదాకా హాల్వే అన్నమాట. వీడికి ఎంట్రీ కాగానే మన కిచెన్. ఇప్పుడైతే నేను ఎగ్ బాయిల్ ఇంకా బ్రెడ్ అవంతా చేస్తా. ఇక్కడ ప్యాన్ ఇచ్చిండు. ఇది వాష్రూమ్ అన్నమాట. సో దాని తర్వాత మీకు ఇట్లా కిచెన్ యూటెన్సిల్స్ కూడా ఉంటాయి, వండుకోవడానికి అన్నీ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. సో దాని తర్వాత వచ్చేసి ఈడ ఒక ఫుల్ సైజ్ మిర్రర్ చూస్తారు కదా. కొంచెం గలీజ్ అయిపోయింది ఎందుకంటే నిన్న రెడీ అయినాం, కానీ ఇది మన బెడ్. ఈడ ఫుడ్ గిట్ట ఆర్డర్ చేసుకున్నాం లేట్, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. పెద్ద బాల్కనీ. ఈడికెళ్ళి చూస్తారు కదా మొత్తం. ఈడికెళ్ళి చూస్తారు కదా మొత్తం అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ దాని తర్వాత ఆడ మౌంటైన్స్ ఉన్నాయి, మొత్తం మౌంటైన్స్ చూస్తురా ఎంత మంచిగా ఉంది అసలుకి. దిస్ ఫర్ 1800. మీకు ఇంకా పార్కింగ్ ఉంటుంది కింద. అంతా ఎవరు పంచాయతీ ఉండదు, ఏముండదు, ఎవరితో ఏం మీకు దీని లింక్ కావాలంటే జస్ట్ కమెంట్ చేయండి, నేను లింక్ పెట్టేస్తా ఎయిర్బిఎన్బిది. అండ్ దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అంతా మనం సదురుకున్నాం. అండ్ ఇంకొక 10 minutes అయితే క్యాబ్. మీరు ఇప్పుడు నమ్మరు, ఈడికెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని నేను మసూరి మీద కాదు ధనవాల్టీ మీద పోతా. అండ్ లిటరలీ ఫర్ 1000 rupees ఫర్ 3 members. 4 members కూడా పోవచ్చు మీరు క్యాబ్లో అయితే. సో కొంచెం దిమాగ్ వాడండి, అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ మీకు ఇగోండి మంచిగా ఇట్లా 4 breads పెట్టేసుకున్నాం. ఆమ్లెట్ అయితే సెట్ అయిపోయింది మంచిగా. మ్యాటర్ మన ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మిగిలిన కొన్ని బ్రెడ్స్ ఉన్నాయి కదా, దీన్ని ఏం లేదు, దీంట్లో ఇట్లా ముంచి మంచి ఇట్లా వేసి దీన్ని కూడా రోస్ట్ చేసుకుందాం. ఏంటంటే మంచి మన ఆకలి అనేది ఇంకా మనం సతాయించదు, ఫుల్ అయిపోతుంది స్టమక్ కూడా. అయిపోయింది. గార్లిక్ బ్రెడ్, దీన్ని నేను గార్లిక్ బ్రెడ్ శాండ్విచ్ అంట. గార్లిక్ బ్రెడ్ ఆమ్లెట్, సారీ గార్లిక్ బ్రెడ్ ఆమ్లెట్, గార్లిక్ బ్రెడ్ ఆమ్లెట్, గార్లిక్ బ్రెడ్ ఆమ్లెట్. The brother is not only a vlogger, YouTuber, streamer, but also a cook. So ఇప్పుడైతే జల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది, చెక్అవుట్ టైం కూడా అయిపోతుంది. లెట్స్ గో.